ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ, తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పాల్గొనే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని గాజువాక భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఈ ఎన్నికలలో హ్యాట్రిక్ సాధించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుస్తారని ఆయన తెలిపారు. అనకాపల్లి సభకు గాజువాక ప్రాంతం నుంచి సుమారు 5,000 మంది వెళ్లనున్నారని, ఇందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెదేపా, జనసేన పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులు విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, శశిధరన్ పిళ్ళై, నాగేశ్వరరావు, అప్పారావు, బోండా ఎల్లాజీ, నాయుడు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు అదేవిధంగా మా ఉక్కునగరం మండలాధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా గాజువాక బీజేపీ కార్యాలయంలో పెద్దల గవర్నీయులు శ్రీ గూటూరు శంకర్రావు గారు, శ్రీ సోంబాబు గారు, శ్రీ ఎల్లాజీ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి సింపుల్గా ఓన్లీ మా పార్టీ కార్యకర్తల నాయకులతో మాత్రమే పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరూ కూడా మాకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి 7వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అనకాపల్లి విచ్చేయించున్నారు. ఆ యొక్క ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇప్పుడు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా మొదటిసారిగా ఈ యొక్క ప్రచారానికి అనకాపల్లి ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ 7 అసెంబ్లీ, అదేవిధంగా కృష్ణ శ్రీభరత్ గారు. ఎన్డీఏ కూటమికి అబ్కి బార్ 400 పార్ అంటే 400 పైగా ఎన్డీఏ కూటమి సీట్లు రావాలంటే మరి అందరూ కూడా కలిసి పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పెద్దలందరూ కూడా వారి ఆదేశాల మేరకు మా గాజువాక అసెంబ్లీ నుంచి ఓన్లీ బీజేపీ తరఫు నుంచి 5,000 మంది, అదేవిధంగా జనసేన టీడీపీ నుంచి 5 మొత్తం 15,000 మంది ఆ యొక్క సభకు వెళ్ళడం జరుగుతుంది. అనకాపల్లి తాళపాలెం దగ్గర, కొత్తపాలెం దగ్గరలో ఈ యొక్క సమావేశం 7వ తారీఖు సాయంత్రం 4:30 జరుగుతుంది. కాబట్టి భారీగా శ్రీ నరేంద్ర మోదీ గారి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 2.5 లక్షల మంది వస్తారని అంచనా. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభ ద్వారా మరి ఎన్డీఏ కూటమికి 400 పైన సీట్లు వస్తాయని తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి మాకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. సత్యారావు గారు, సోమశేఖర్ గారు, సత్యనారాయణ గారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.